మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ శ్రావణ మాసం మనకు రాశి ఫలితాలను తెలుసుకోబోతున్నాం. జూలై 25 నుండి ఆగస్టు 23 వరకు కూడా మనకు శ్రావణ మాసం. ఈ నెల రోజులు కూడా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ శ్రావణ మాసం అంతా కూడా మనస్సునందు భయము, భార్య పుత్రులతో కొంత వైరము, నమ్మిన వారి వలన కొంత మోసపోవటం, ప్రయాణముల యందు జాగ్రత్త తప్పక అవసరం, నూతన పనులను చేయకూడదు, అనుకున్న పనులు నెరవేరడానికి కొంత ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంటుంది, అపమృత్యు భయములు, వ్యాపారమయందు నష్టములు, స్థానచలనములు ఆలోచించి ముందుకు వేయడం చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి. కావున ఈ రాశివారు ఈ మాసములో లక్ష్మీనారాయణులను ఆరాధించినట్లయితే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మేషరాశి యొక్క ఫలితాలు. ఇక ఈ శ్రావణ మాసంలో వృషభ రాశి. వృషభ రాశి వారికి నూతన వ్యాపారముల యందు లాభములు, విలువైన వస్తువులు కొనుగోలు చేయటం, ధర్మకార్యముల యందు ఆసక్తియు, సంగమునందు మంచి గౌరవము, తరచూ ప్రయాణములు అధికముగా ఉండును, మంచివారితో స్నేహము, అలాగే ద్రవ్య లాభములు, ఎల్లప్పుడూ కూడా సుఖము, వస్త్రలాభము, కీర్తియు, శరీరమునకు చక్కటి ఆరోగ్యము, నూతన ఉత్సాహము, బంధుమిత్రుల కలయిక, భోజన సౌఖ్యము, శుభకార్యాచరణలు ఉండును. ఇది వృషభ రాశి యొక్క ఫలితం. తర్వాత మిథున రాశి. మిథున రాశి వారికి అనుకోని ఆపదలు, ప్రయాణముల యందు కొంత ప్రమాదములు, శస్త్రచికిత్సలు, వృధా సంచారము, మనస్సు యందు కొంత భయము, అధికారుల నుండి కొంత ఒత్తిడిలు, ఇంటి యందు అనారోగ్యతలు, స్థాన చలనములు, ఆర్థిక ఇబ్బందులు, నమ్మిన వారి వలన కొంత మోసపోవటము, వృధా సంచారము, ప్రయాణములందు ఆటంకములు ఇవి సంభవిస్తూ ఉంటాయి. ఈ యొక్క రాశి వారు ప్రతినిత్యము కూడా శ్రీ రామరక్షా స్తోత్రము పఠించినట్లయితే వీరికి శుభం కలుగుతుంది. ఇది మిథున రాశి యొక్క ఫలితాలు. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అకారణముగా కలహము, ప్రాణ సందేహము, మనస్తాపము, బంధుమిత్రుల విరోధము, వృత్తి ఉద్యోగ వ్యాపారముల యందు కష్టములు అధికముగా నుండును, నూతన వ్యక్తులను నమ్మరాదు, శస్త్రచికిత్సలు సుఖముగా లేకుండుట, ధన వ్యయం అధికముగా నుండును, కొంతవరకు వీరు గౌరవం జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రతిరోజు కూడా వీరు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించినట్లయితే వీరికి మేలు కలుగుతుంది. ఇది కర్కాటక రాశి యొక్క ఫలితాలు. తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ శ్రావణ మాసంలో భూ గృహ ధన లాభములు, అనుకున్న పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి, నూతన వస్తువులు కొనుగోలు చేయటం, దైవ కార్యముల యందు చక్కటి ఆసక్తియు, నూతన వ్యక్తుల పరిచయము వలన కొత్త పనులు మొదలు పెట్టడం, మనస్సునందు చక్కటి సంతోషము, సంతానమూలకముగా మనసునకు సౌఖ్యము, ఉద్యోగస్తులకు ప్రమోషనులు, స్త్రీలకు సుఖముగా నుండును. కన్యారాశి వారి ఫలితాలు. ఈ కన్యారాశి వారికి ఈ శ్రావణ మాసంలో బంధుమిత్రుల సమాగమనము, అలాగే నూతన వస్తు కొనుగోలు మరియు వ్యాపారమయందు చక్కటి లాభములు, అధికంగా ఇంటి యందు సంతోషము, అలాగే తీర్థయాత్రల ఫలితము, అలాగే నూతన వ్యక్తుల పరిచయము, శుభకార్యాచరణలు ఉండును. ఇక తులారాశి వారు. తులారాశి వారికి ఈ శ్రావణ మాసంలో మనస్సు యందు సంతోషము, కీర్తి ప్రతిష్టలు అధికముగా నుండును, నూతన వస్తు కొనుగోలు, మంచి ఆరోగ్యము, శుభకార్యాచరణలు, ఉద్యోగస్తులకు ధనలాభము, శరీర సౌఖ్యము, దైవ కార్యముల యందు ఆసక్తియు, ప్రయాణముల యందు సుఖము, నూతన వ్యక్తుల పరిచయము, నూతన వ్యాపారములు తలపించుట, తీర్థయాత్రల ఫలము ఉండును. తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శరీర బలహీనత, బంధుమిత్రుల యందు కొంత విరోధము,
అకాల భోజనములు, శరీరమునందు కొంత ఆరోగ్యము శుష్కించుటయు, వృధా సంచారము, అలాగే ఉద్యోగ భంగము, వాహన ప్రమాదములు, కొంతవరకు ఈ రాశి వారికి ఇబ్బందులు ఉండడం వలన ఆదిత్య హృదయం పారాయణ చేసినట్లయితే వీరికి ఈ శ్రావణ మాసం కొంత అనుకూలంగా ఉంటుంది. తర్వాత రాశి మకర రాశి. శరీర సౌఖ్యము, ఇష్టవస్తు ప్రాప్తియు, స్త్రీలకు సౌఖ్యము, అనుకున్న పనులను నెరవేరుట, విదేశీ ప్రయాణములు, వ్యాపారము యందు అభివృద్ధియు, ప్రయాణముల యందు సుఖము, శరీర బలము, ఉత్సాహము, నూతన వ్యక్తుల పరిచయము, నూతన వ్యాపారములు తలపించుట, అనుకున్న పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి. కానీ ప్రతి విషయంలో వీరు కొంతవరకు జాగ్రత్తగా చేయడం మంచిది. ఇక కుంభరాశి వారు క్రయ విక్రయముల యందు అధిక లాభములు, గృహమునందు సంతోషము, విలువైన వస్తు కొనుగోలు, భూగృహ ధన లాభములు, తీర్థయాత్ర ఫలితము, ప్రయాణమునందు జాగ్రత్త అవసరము, మధ్యవర్తిత్వము చేయటం పనికిరాదు, అకాల భోజనము, బంధుమిత్రు సమాగమనము, ఇంటి యందు కొంత దుఃఖము అలాగే సంతోషము కూడా ఉంటుంది. కానీ వీరు లక్ష్మీనారాయణుని ఆరాధిస్తే ఈ శ్రావణ మాసంలో కొంతవరకు వీరికి మంచి జరుగుతుంది. తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ శ్రావణ మాసంలో మనోవిచారము, బంధుమిత్రుల పరివారముతో కొంత విరోధము, కలత్రమునకు, సంతానమునకు, శరీరమునకు కొంచెం ఆరోగ్యము, ఇబ్బందులు, ఉత్సాహ భంగము, ప్రయాణ కార్యముల యందు అపజయము, దేశ సంచారము, స్థానచలనము, తరచూ కూడా ఏ కార్యక్రమం చేద్దామనుకున్నా సరే వాటికి ఆటంకములు ఏర్పడడం, ఉత్సాహ భంగము, ఆటంకములు అధికముగా నుండును కనుక వీరు కూడా ప్రతిరోజు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే వీరికి కూడా కొంత శుభం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో. జై శ్రీమన్నారాయణ.